వారి సతీమణి శ్రీమతి ఈశ్వరి గారు, ఈ సభావేదిక మీద ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాశర్మ గారు, అదేవిధంగా అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి సాగర్ అనిసింగ్ రాజు గారు ఈ సమావేశంలో ముందు మనల్ని అత్యద్భుతంగా తమ సంగీత మాధుర్యంతో అలరింపజేసినటువంటి బ్రహ్మశ్రీ గోరకవి శ్రీ కృష్ణ సంపత్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీమతి ఆలమూరు రాధాకుమార్ గారు, వారికి వాయిద్యం సహకారం చేసినటువంటి వైలన్ డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ గారు, మృదంగం మావుడూరి శ్రీప్రసాద్ గారు, వ్యాఖ్యానిస్తున్నటువంటి రాంభట్ల నరసింహ శర్మ గారు, కళా పోషకులు, సాహితీవేత్తలు, ఎంతో విఘ్నవంతులైనటువంటి మరి విశాఖపట్నం పుర ప్రముఖులకు, సోదరి మనందరికీ ఈ సందర్భంగా నా ఈ వేదిక చాలా శోభాయమానంగా, ఈ సమావేశం అత్యంత ఆహ్లాదకరంగా ఉండటానికి కారణం మీ అందరికీ తెలుసు. నిత్యం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చైతన్యం కలిగించి, మరి వారిలోని భక్తి స్ఫూర్తిని కలిగజేసి, అనేక విషయాలను చెప్పి వాళ్ళని మరలా ఆధ్యాత్మిక వైపు, సంస్కారం వైపు, అదేవిధంగా క్రమశిక్షణావంతమైనటువంటి జీవితం వైపు పెరుగుతున్నటువంటి శ్రీ చాగంటి కోటేశ్వర గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడంటే అక్కడ ఆ వైభవం ఉంటుంది. తెలుగులో ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే వైబ్రేషన్ అంటే సంచలనం ఉంటుంది. అటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి ఈరోజు మరి ఈ జాతీయ పురస్కారాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కలిగించినటువంటి ఈ కార్యనిర్వాహక మాశర్మ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రుల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అదేవిధంగా మన వంశం గురించి గొప్పగా చెప్పుకుంటాం. అది వీలైనంత వరకు తండ్రి వైపు వారి నుంచే చెప్పుకుంటాం తప్ప తల్లి వైపు నుంచి చెప్పుకునేటటువంటి పరిస్థితి మన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో లేదు. కానీ మాశర్మ గారు గొప్ప వరకు కవులకు వారి కుమార్తెల వైపు తరపునటువంటి మానవుడు అయినప్పటికీ కూడా ఆయన వారి తాతగారి కవితా వైభవం అంతరించిపోకుండా మళ్ళా వారి యొక్క కవిత్వాన్ని, వారు రచించినటువంటి పద్యాలు కానీ, వారు రచించినటువంటి అనేక గ్రంథాలని అందజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కొప్పవరపు కళాపీఠం అనేటటువంటి స్థాపించి మరి గత 23 సంవత్సరాలుగా వైభవపేతంగా మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా అసాధ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే తెలుగు భాష అంటేనే ఒక రకమైనటువంటి చిన్న చూపుకున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకునేటటువంటి మనుషులు కూడా లేని రోజులు, వారి పేరు వాళ్ళు తెలుగులో రాసుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి రోజుల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. బుద్ధప్రసాద్ గారు, నేను, ఇంకా కొంతమంది మిత్రులు ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగును బతికించాలా, మళ్ళా తెలుగు భాషకు వైభవం తీసుకురావాలనేటటువంటి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేస్తే, ఒక మీటింగ్, ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. డబ్బు కాదు సమస్య, దానికి హాజరై దానికి మద్దతు పలికి దాన్ని ఆస్వాదించేటటువంటి మనుషులు లేకపోవడం చాలా దురదృష్టకరం. అంతేకాదు సభావేదిక మీద ఎవరిని పిలవాలా, ఎవరి చేత ఉపన్యాసం చెప్పించాలనేటటువంటి కూడా చాలా చాలా క్లిష్టమైనటువంటి సమస్యగా మారింది. రానున్న రోజుల్లో తెలుగు భాషలో మాట్లాడేటటువంటి మనుషులే కరువయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. మీకు తెలుసు, మరి ఇవాళ అనేక సంవత్సరాల క్రితం గతించిపోయినటువంటి గొప్ప కవుల సాహిత్యాన్ని కూడా మనం అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంతమంది సాహితీ మిత్రులు, కళాభిమానులు, మరి మీరందరూ కూడా ఇక్కడ సమావేశమై చాలా క్రమశిక్షణతో కూర్చొని ఎందుకు ఈ గొప్ప కవుల గురించి వినాలనుకుంటున్నారో, చాగంటి వారి మాటలు వినాలనుకుంటున్నారో మరి
చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక 2 నిమిషాలు కొప్పవరపు గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తాను. వారు ఆసు కవిత్వమే కాదు, మరి సాహస ధీరులు. వారు విజయనగర రాజు దగ్గర ఆసు కవిత్వం చెప్తున్నప్పుడు, ఏమండి ఈ ఆసు కవిత్వం ఆగిపోతే ఏంటి అని అంటే, మా చేతిని నరికివేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి 45 నిమిషాలు ఆసు కవిత్వం చెప్పినటువంటి మహానుభావులు ఆ జంట కవులు. మరి అంతేకాదు, కావ్య రచన అనేటటువంటిది నిర్దిష్ట కాలం కన్నా ముందే పూర్తి చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళలో తలని వారు కొప్పవరపు కవుల కవనాధారంలో మునగని వారు ఈ ఆంధ్రదేశంలో లేరంటే నమ్మదగ్గ విషయం కాదు. అంతేకాదు, తెలుగు సాహిత్య క్షేత్రంలో ఎంతమందో అవధానమూర్తులు ఉన్నారు. కావ్య ప్రజ్ఞ, అవధాన ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆసువుగా ప్రబంధబంధమైనటువంటి కవిత్వం, ధారాధారణి, సంవిధానమైనటువంటి అవధాన ప్రజ్ఞ, ఆసు ప్రభావ నిర్మాణ కౌశలం కొప్పవరపు కవుల్లో ఎంతో ఉన్నాయి. అందుకనే వేగంగా పద్యాలు చెప్పడంతో పాటు కవిత్వాంశం కూడా ఉండటం అనేటటువంటి గొప్ప విశేషం. రోజుకొకటి, ఒక్కొక్కసారి రోజుకు 2 సార్లు కూడా శతావధానాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. అన్నయ్య వెంకట సుబ్బరాయ కవి, తమ్ముడు వెంకటరమణ కవి ఏ సౌకర్యం లేని రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వైపున, మరి గద్వాల దగ్గర నుంచి చన్నపట్నం వరకు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి మరి చిత్తూరు వరకు అనేక గ్రామాల్లో ఎడ్ల బండ్ల పైన ప్రయాణం చేసి మరి ఆ రోజుల్లో అనేక కష్టాలు పడి మరి వారి కవిత్వాన్ని ప్రజలకు అందించారు. మరి వారి ఇంటేనే చాలా వైభవంగా ఉండేది. కంగుమనే కంఠస్వరం, వేదనాదం లాంటి వాగ్దాటి పద్యాలు, చలోక్తులతోటి వారి సమావేశం చాలా రసబంధంగా ఉండేది. చిన్న వయసులోనే వారు గతించినప్పటికీ కూడా తెలుగు వారికి చెందినటువంటి అవధానం, పద్యం వంటి ప్రాభవాలను అందజేసి వారి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఇవాళ కవి సమ్మేళనం చేద్దామంటే కవులు దొరికినటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా నేను బుద్ధప్రసాద్ గారిని ఎన్నోసార్లు అడుగుతున్నాను, అయ్యా కనీసం ఉగాది రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేయండి అని. ఆయన అంటారు, అయ్యా మీరు కవి సమ్మేళనం ఏర్పాటు చేయమంటున్నారు కానీ మనకు కవులు ఎక్కుతున్నారండి అని. మరి అది పరిస్థితి. ఇవాళ మరి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒకే విషయం చెప్పారు. కొప్పవరపు కవుల్ని ఎవరో ప్రశ్నించారంట, అయ్యా మీకింత గొప్ప ధారణ, గొప్ప సమయస్ఫూర్తి, మరి ఈ రకంగా మీరు కవిత్వం చెప్పేటటువంటి పని మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చేదని వారు అన్నారు. పెద్దలను గౌరవించటం, అర్హత కలిగినటువంటి విద్యార్థులకు అర్హతమైనటువంటి విద్యను బోధించడం, తల్లిదండ్రులను గౌరవించడం, సరస్వతి దేవిని స్మృతించడం వంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఇవన్నీ కూడా మాకు ఈ ఆసు కవిత శక్తి లభించింది వీటి ద్వారా అని చెప్పారు. కాబట్టి మీరందరికీ కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భాష, సంస్కృతి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతోటే మరి లభించేటటువంటి విషయాలు. సాధ్యమైనంత వరకు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు తెలుగు భాషను భర్తించడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక విషయం చెప్తా. వారు అనేక అంశాల మీద ఆసుగా కవిత్వం చెప్పారు. చిన్న చిన్న విషయాలన్నిటి మీద కూడా చెప్పారు. అదే గడియారం మీద చెప్పారు, మరి నల్లి మీద చెప్పారు, తాడి చెట్టు మీద చెప్పారు. మరి అట్లా అన్ని విషయాల మీద కవిత్వం చెప్పారు. గడియారం మీద ఒకసారి కవిత్వం చెప్తూ గడియారం గురించి పద్యం చెప్పండి అంటే ఆసుగా ఒక పద్యం చెప్పి, గడియారం అనేటటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక యంత్రం లాంటిది. అదే సందర్భంలో మరి ఎండ, అదేవిధంగా మేఘాలు కమ్మి సూర్యుడు చంద్రుడు కనపడినటువంటి పరిస్థితుల్లో మనకి కాలం ఏంటో అనేటటువంటి తెలియజేస్తుందని చెప్తూ ఒక చమత్కారం కూడా చేశారు. ఒక పౌరాణిక అంశం కూడా జోడించారు. ఏదేంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసం సహాయపడతానన్నాడు. అదేంటంటే, సైంధవుని సాయంత్రం లోపల చంపేస్తానని చెప్పేసి అర్జునుడు ప్రతిజ్ఞ పడినాడు. అటువంటి అర్జునుడు మరి మధ్యలో శ్రీకృష్ణుడు చక్రం వేయటం ద్వారా మరి చీకటి పట్టడంతో సైంధవుడు బయటకు పోయి చీకటి అయిపోయింది. అర్జునుడు సంహరించడం జరిగింది. అయితే గడియారం గనక సైంధవుడి దగ్గర ఉన్నట్టయితే అది సాధ్యపడేది కాదు అని చెప్పి
వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ఇవాళ తెలుగు ప్రజలకి విజ్ఞానంతో పాటు మరి అనేక క్షేత్రాలు మనం అందరం కూడా చాలా గుళ్ళకి వెళ్తా ఉంటాం. ఆ గుళ్ళకి వెళ్తే వాటి యొక్క ప్రాసెస్ ఏంటో మనకి చాలా వరకు తెలియదు. వెళ్తాం, దండం పెట్టుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, లేదంటే ప్రసాదం తింటాం, వస్తాం. కానీ ఆ గుడిలో ఆ దేవుణ్ణి దర్శించుకోవడం లభించేటటువంటి కీర్తి కానీ, ఆ లభించేటటువంటి శాంతి కానీ, లభించేటటువంటి విషయం ఏంటనేటటువంటి చాలా మందికి తెలియదు. అటువంటిది శ్రీ చాగంటి కోటేశ్వర గారు అనేక రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటి వైభవం గురించి, వాటి ద్వారా ఏ రకంగా ఆ దేవుని చూపిస్తేనో ఆ కీర్తన చేస్తే ఏ రకమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మరి చెప్పి ఇవాళ సీరియల్స్ కి, సినిమాలకి అంకితం అయిపోతున్నటువంటి మన ప్రజలకి మళ్ళా మరి ఆధ్యాత్మికత వైపు, క్రమశిక్షణ వైపు ఉన్నటువంటి జీవితాన్ని గడిపేటటువంటి ఆలోచన కలుగజేసినందుకు శ్రీ చాగంటి కోటేశ్వర గారికి మరి యావత్ తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను. ఇవాళ మనకి అగ్ని, నీరు, వాయువు ఎంత అవసరమో మన భాష కూడా అంతే అవసరం. భాష లేకపోతే మన సంస్కృతి లేదు, మన మనుగడే లేదు. కాబట్టి మనం కనీసం మాతృభాషని రక్షించుకోవాలనేటటువంటి తాపత్రయంతో మనం పనిచేయాలని చెప్పేసి ఇవాళ మనం ఏదో రకంగా మనం తెలుగుని కనుక, మన తెలుగు భాష కనుక పరిగణించుకోలేకపోతే మరి రానున్న రోజుల్లో మనం తెలుగు వాడిగా, తెలుగు జాతి అనేటటువంటి ఉంటుందా లేదా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం వచ్చినటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తెలుగు భాషలోనే మాట్లాడండి. దయచేసి ఈ పిల్లలకు తెలుగు భాషలో నేర్పండి. అదేవిధంగా తెలుగు భాషలో ఉత్తరాలు రాయండి, తెలుగు భాషలో వ్యాసాలు రాయండి, తెలుగు భాషలో కథలు రాయండి, నవలలు రాయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో తెలుగు భాషలో సంభాషించండి. ఆ రకంగా తెలుగుని ప్రోత్సహించండి అని చెప్పుకోవచ్చు. మరి ఒక గాంధీ గారు ఒక మాట అన్నారు. ఇటీవల కాలంలో మా మీద విమర్శ జరుగుతుంది. ఏంటంటే వీళ్ళు తెలుగు భాష గురించి చెప్తున్నారు, వీళ్ళంతా ఇంగ్లీష్ లో చదువుతున్నారు. మేము ఎవరో ఇంగ్లీష్ లో చదువుతున్నాం, తెలుగు భాషలోనే చదువుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంగ్లీష్, మా పిల్లల్ని కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చదివినప్పటికీ కూడా వాళ్ళు అనర్గళంగా తెలుగులో మాట్లాడతారు, తెలుగు భాషలో పద్యాలు చెప్తారు, తెలుగులో వ్యాసాలు రాస్తారు. వాళ్ళ చేత రోజు తెలుగు జరిగించేటటువంటి కార్యక్రమం మాకే కాదు, మా పిల్లలే కాదు, చేస్తున్నాం. అది మనం అందరం చేయాల్సినటువంటి పని ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు అనేటటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి అంశంగా కూడా ప్రచారం చేస్తున్నాం. దయచేసి మేము ఏ భాషకి వ్యతిరేకం కాదు, ఏ కులం, ఏ మతం భాష కాదు. ఇది యావత్ తెలుగు ప్రజల భాష, తెలుగు భాష. అది తెలుగువాడిగా పుట్టినందుకు మనం గర్వించాలా, ఆనందించాలా, అది తెలుగు భాషను గౌరవించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు ఒకే విషయం చెప్తాను. మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమని, I like the wind of other cultures to blow through my doors and windows, but I refuse to blow up from my feet by them. అంటే మనం ఏదైనా వేరే భాషలు కానీ, వేరే నాగరికత గురించి మనం నేర్చుకోవడం, తెలుసుకోవడం తప్పులేదు. అది మన సంస్కృతిని మనం కూడా వేళతో సహా పీకివేసేటటువంటి పరిస్థితి ఉంటే మనం ఏమాత్రం క్షమించలేమనేటటువంటి దాన్ని అంగీకరించమనేటటువంటి చెప్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, రాష్ట్రంలో మళ్ళా తెలుగు మీడియాన్ని పునరుద్ధరించండి. పిల్లలు తెలుగు చదువుకునే విధంగా ఈ యావత్ తెలుగు ప్రజల యొక్క ఆశ, వారి యొక్క కోరిక అనేటటువంటి విషయం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ